దేవుడు సృష్టించిన మొదటి మనుషులు ఆదాము హవ్వలకి 2 కుమారులు పుట్టారు. వారు కయీను, హేబేలు. కయీను పెద్ద కుమారుడు, రైతు, పంటలు పండించేవాడు. హేబేలు చిన్న కుమారుడు, గొర్రెల కాపరి. ఒకరోజు ఇద్దరూ దేవునికి అర్పణలు తీసుకువచ్చారు. హేబేలు తన గొర్రెలలో క్రొవ్విన వాటిని అర్పించాడు. దేవుడు హేబేలు అర్పణను ఆనందంగా స్వీకరించాడు. కాని కయీను తన పంటల్లోంచి కొంత మాత్రమే తీసుకొచ్చాడు, ఉత్తమమైనవి కాదు. దేవుడు అతని అర్పణతో సంతోషించలేదు. దాంతో కయీను చాలా కోపంగా ఈర్ష్యతో నిండిపోయాడు. దేవుడు అతని మనసును చూశాడు. అతనితో మృదువుగా చెప్పాడు, నీవు మంచి పని చేస్తే సంతోషంగా ఉంటావు, కాని చెడును చేస్తే పాపం నిన్ను వెంబడిస్తుంది. కాని కయీను తన ఈర్ష్యను ఆపుకోలేకపోయాడు. ఒకరోజు పొలంలో ఉన్నప్పుడు అతని కోపం అదుపు తప్పింది. హేబేలుపై పడి అతనిని చంపేశాడు. దేవుడు కయీనుని అడిగాడు, నీ తమ్ముడు హేబేలు ఎక్కడా? కయీను అన్నాడు, నాకు తెలియదు. నేను ఎప్పుడూ నా తమ్ముడిని కాపాడుతూ ఉండాలా? కాని దేవుడు అన్నాడు, నీ తమ్ముడి రక్తం నాకు మొరపెట్టుకుంటోంది. నీవు నీ తమ్ముణ్ణి చంపావు. ఇప్పటినుంచి నీ జీవితం కష్టమవుతుంది. నీ పంటలు పండవు. నీవు ఈ స్థలాన్ని విడిచి వెళ్ళాలి. నీవు దేశదిమ్మరివై తిరుగుతూ ఉంటావు. కయీను భయపడ్డాడు. ఈ శిక్ష నేను భరించలేనిది. ఎవరైనా నన్ను చంపేస్తారు అన్నాడు. దాంతో దేవుడు కయీను మీద ఒక గుర్తు పెట్టాడు. ఎవరూ అతన్ని చంపకూడదని రక్షణ ఇచ్చాడు. కయీను తన కుటుంబాన్ని విడిచి నోదు అనే ప్రదేశంలో నివసించసాగాడు. తన తమ్ముడికి చేసిన చెడు కారణంగా ఆయన ఈ స్థలాన్ని వదిలి వెళ్లాల్సి వచ్చింది. ఈ కథ మనకు ఒక ముఖ్యమైన పాఠం చెబుతుంది. ఈర్ష్య, కోపం మనల్ని భయంకరమైన పనులు చేయించవచ్చు. మనం మంచి పనులు చేయాలి. ఇతరులు సంతోషంగా ఉన్నప్పుడు మనం కూడా సంతోషపడాలి. ఈర్ష్య మన హృదయాన్ని మలినపరచనివ్వకూడదు.